కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు ముఖ్యమంత్రి అవుతారని తెలంగాణ ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరూ కూడా ఆసక్తిగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఇప్పుడు పోటీ ముఖ్యమంత్రి కొరకు ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉంది. రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క. ఇక మూడవ వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉన్నా ఆయన హయాంలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ విజయము సాధించలేదు కనుక ప్రధానంగా ఇద్దరి మధ్య ఉన్నది భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ గెలిచిన శాసనసభ్యులందరూ కలిసి ఒక ఏకగ్రీవ తీర్మానము ద్వారా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుని వాళ్ళు ఎంపిక చేసిన ముఖ్యమంత్రికి మేము మద్దతు ఇస్తాము అని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసిన ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాలను కూడా వ్యక్తిగత అభిప్రాయాలను పరిశీలకులుగా వచ్చిన వారు తీసుకోవటం అనేది విశేషం. భట్టి విక్రమార్క 2018లో గెలిచిన తర్వాత అప్పుడు కూడా 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే హైకమాండ్ బాగా చర్చించింది, లోతైన అధ్యయనం చేసి అన్ని రకాలుగా పార్టీకి దశాబ్దాల కాలంగా 3 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న రాజకీయ కుటుంబం మల్లు భట్టి విక్రమార్కని సిఎల్పి నాయకుడిగా ఎంపిక చేయటానికి దోహదపడింది. మల్లు భట్టి విక్రమార్క పెద్ద అన్న మల్లు అనంతరాములు 1978 నుంచి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా, స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా, రాజీవ్ గాంధీకి సన్నిహితంగా ఉంటూ ఆ రోజున ఆయన్ని చెన్నారెడ్డి 1989లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లు అనంతరాముల్ని ఉమ్మడి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఏదైనా కారణం వల్ల చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా మారిస్తే మల్లు అనంతరాముల్నే ముఖ్యమంత్రిగా పెట్టే అవకాశం ఉన్నదని వార్తలు ఆనాడు వెలువడినాయి. భట్టి విక్రమార్క ఎస్సీ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గానికి చెందినవాడు. కేసీఆర్ నేను అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ తప్పాడు కనుక ఆ హామీని మనం నెరవేర్చి దళితుడిని ముఖ్యమంత్రి చేయటము ద్వారా ఏప్రిల్ మేలో జరగబోయే లోక్సభ సీట్లు అధికంగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చూడండి, మేము కర్ణాటక రాష్ట్రంలో మేము గెలిస్తే బీసీ అభ్యర్థి సిద్ధరామయ్యని పెట్టాం, మేము ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే అక్కడ ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా పెట్టామని చెప్పుకుని దేశవ్యాప్తంగా దళితులను ఆకర్షించటానికి అదొక అస్త్రంగా ప్రయోగించవచ్చనే ఆలోచన హైకమాండ్ మదిలో ఉంది. ఇక భట్టి విక్రమార్క ఆయన 1990 నుంచి ఒకే పార్టీ, ఏ పార్టీ కూడా మారలా. ఆయన అంచెలంచెలుగా ఎదిగి 2007లో ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్సీగా, 2009 నుంచి ప్రారంభించి వరుస విజయాలు 9, 14, 18, 23 4వసారి. 2009లో చీఫ్ విప్గా ఉన్నాడు. 9 నుంచి 11 వరకు, 11 నుంచి 14 వరకు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. పార్టీకి విధేయుడు, వివాదరహితుడు,
సీనియర్లను జూనియర్లను అందరిగా సమానంగా చూస్తూ అహంభావం లేకుండా కలుపుగోలుతనంతో అందరినీ కలుపుకుని వెళ్తాడు. బట్టి విక్రమార్క అంటే ఎవరైతే ముఖ్యమంత్రి ఆశావహులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లాంటి వాళ్ళు కూడా అందరూ కూడా ఆయన అభ్యర్థిత్వం ఆమోదయోగ్యమనే భావన ఉన్నది. ఈ విధంగా బట్టి విక్రమార్క పేరు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సూచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మల్లికార్జున ఖర్గే, బట్టి విక్రమార్క యొక్క పెద్దన్న మల్లు అనంతరాములు ఇద్దరూ కూడా హైదరాబాద్ నగరం నుంచి ఢిల్లీకి వెళ్ళేటప్పుడు మల్లికార్జున ఖర్గే గుల్బర్గా నుంచి వచ్చేవాడు. వీళ్ళిద్దరూ ప్రయాణం కలిసి వెళ్ళటం, కలిసి రావటం, ఆ విధంగా మల్లికార్జున ఖర్గే కుటుంబానికి బట్టి విక్రమార్క కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. ఇదే కుటుంబంలో బట్టి విక్రమార్క రెండవ అన్న మల్లు రవి, ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన నాగర్ కర్నూలు ఎంపీగా, జడ్చర్ల శాసనసభ్యుడిగా, ఢిల్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా క్యాబినెట్ ర్యాంక్తో ఉండటం, ఆయన కూడా క్రియాశీలకంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయటం. మల్లు బట్టి విక్రమార్క కుటుంబం పార్టీలు మారల, పార్టీకి విధేయుడు, దళితుడు. ఏ విధంగా కర్ణాటక రాష్ట్రంలో అక్కడ బీసీ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి ఇచ్చారు, ఆ విధంగా దేశంలో మంచి సంకేతాలు వెళ్ళినాయి. అక్కడ డీకే శివకుమార్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కర్ణాటకలో ఉండి అష్ట కష్టాలు పడి గెలిపించిన పిసిసి అధ్యక్షుడిగా డీకే శివకుమార్ను కొనసాగిస్తూ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఒక 2.5 సంవత్సరాలు కొనసాగించమన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా మొదట బట్టి విక్రమార్కను ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఎన్నికల నిర్వహణకు రేవంత్ రెడ్డిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగిస్తూ రెండవ ఛాన్సు, మొదటి 2.5 సంవత్సరాలు బట్టి విక్రమార్క అయిన తరువాత కర్ణాటక ఫార్ములా ప్రకారం సిద్ధరామయ్య తర్వాత ముఖ్యమంత్రి పదవిని అలంకరించబోయేది డీకే శివకుమార్. అందువల్ల మొదటి ఛాన్సు బట్టి విక్రమార్కకు రావటము ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దేశవ్యాప్తంగా అధోగతిలో ఉన్న ఛత్తీస్గఢ్ ఓడిపోయా, మధ్యప్రదేశ్ ఓడిపోయా, రాజస్థాన్ ఓడిపోయా, ఇప్పుడు కేవలం దేశం మొత్తం మీద 2 రాష్ట్రాల అధికారంలో ఉన్నాయి. 3వ రాష్ట్రం తెలంగాణ, చిన్న రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మరో చిన్న రాష్ట్రం తెలంగాణ. 3 రాష్ట్రాల్లోనే అధికారం పరిమితమైనప్పుడు దేశవ్యాప్తంగా మంచి సంకేతాలు ఇవ్వటానికి, దళితులను ఆకర్షించటానికి బట్టి విక్రమార్కని ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి ఆయన కొంచెం మరి ఆయన్ని ఒప్పించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పార్టీ మారొచ్చాడు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చి కేవలం ఆయన 2 సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. చంద్రబాబు నాయుడు శిష్యుడనే ముద్ర ఉన్నది. ఆయన ఓటుకు నోటు కేసులో ఆయనపై కేసు ఉన్నది. ఆయన జైల్లో కూడా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఆయనపై కేసు నమోదవటం. మరొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల ఆయన సమైక్యవాదాన్ని ప్రోత్సహించి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పని చేయలేదు అనే ఆరోపణ కూడా ఉన్నది. అందువల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ,
ఆ పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారనే అటువంటి అపవాదును ఎదుర్కొనటానికి ఈ రోజున దళితులు పెద్ద ఎత్తున 14 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు గెలిచారు. అలాగే 9 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే 23 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే 3వ వంతు ఎస్సీ ఎస్టీలు ఉన్నప్పుడు అగ్రవర్ణాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి ఇవ్వటం రాజకీయంగా రాబోయే ఏప్రిల్ మేలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయటం వల్ల ప్రధానమంత్రి మోదీ మాదిగ వర్గీకరణ చేస్తాము, డిసెంబరు 22 లోపల ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిగలకు న్యాయం జరిగితే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయటం వల్ల ఏప్రిల్ మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా 16 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. పైగా పార్టీలు మారిన వ్యక్తిని, నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేశారనే అపవాదు కూడా ఉండబోతా ఉంది. ఎక్కడా కూడా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడైనంత మాత్రాన ముఖ్యమంత్రి చేయాలని ఎక్కడా కూడా ఎటువంటి ఏ రాజకీయ పార్టీలో కూడా నియమం లేదు. 2004లో 2009లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సిఎల్పి లీడర్గా ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆనాడు డి శ్రీనివాస్, డిఎస్ ధర్మపురి అరవింద్ తండ్రి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కర్ణాటకలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న డికే శివకుమార్ని ముఖ్యమంత్రి చేయలేదు. కనుక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి చేయాలనే ఆనవాయితీ కానీ నియమము కానీ ఎక్కడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో నియమించబడే ముఖ్యమంత్రి వల్ల దేశవ్యాప్తంగా లబ్ధి పొందాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంటే బట్టి విక్రమార్కకు మొగ్గు చూపి రేవంత్ రెడ్డిని ఒప్పించి 2.5 సంవత్సరాల తర్వాత నీవు అధికారం ముఖ్యమంత్రి అవుదామని, అంతవరకు వీళ్ళిద్దరి మధ్యలో ఒకరు ముఖ్యమంత్రి అయితే మరొకరు ఉప ముఖ్యమంత్రి అవుతారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అయినప్పుడు రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిగా ఉండేలా ఒక ఫార్ములాని హైకమాండ్ కాంగ్రెస్ అధిష్టానం తయారు చేసే అవకాశం ఉంది. ఇక క్యాబినెట్లో ఎవరు ఉండబోతున్నారని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్యాబినెట్లో ఉండేదానికి అనుభవం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, ప్రజల్లో మంచి పేరుండి సమర్థుడైన సీనియర్ నాయకుడు, గతంలో 3-4 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళకి స్థానం కల్పిస్తారు. దీంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏ విధంగా కేసీఆర్ 7 రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చారో, ఎమ్మెల్యేలు కూడా అత్యధికంగా ఉన్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు. అందువల్ల దీంట్లో కూడా కనీసం 5 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉండబోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే హైకమాండు ఒక సిపిఐ మంత్రి, ఒక సిపిఎం వాళ్ళకి మంత్రి, అట్లాగే టీజీఎస్ కోదండరాముతో కూడా చర్చలు జరిపి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళే కాకుండా ఒకటి సిపిఐ, ఒకటి సిపిఎం, కోదండరాం ఆయన ఏది అంగీకరించడు, మంత్రి పదవి ఇస్తే తీసుకుంటాడు, లేదా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటాడు. సిపిఐ తరపున కోనంనేని సాంబశివరావు కొత్తగూడెంలో గెలిచాడు, ఆయన్ని క్యాబినెట్లో తీసుకుంటారు. సిపిఎం హైకమాండ్ అంగీకరిస్తే తమ్మినేని వీరభద్రం ఆయన్ని క్యాబినెట్లో తీసుకుంటారు. అప్పుడు కోదండరాము మరొక రెడ్డి సామాజిక వర్గం సంఖ్య పెరుగుతుంది.
మరి కూనమనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాకు చెందినవారు. ఈ కాంగ్రెస్ ఏర్పాటు చేసే క్యాబినెట్ అంతా కూడా ఇప్పుడు రాబోయే క్యాబినెట్ మనం ఖమ్మం క్యాబినెట్ అనే విధంగా ఉంటుంది. ఎందుకంటే అంతా ఖమ్మం వాళ్ళే ఉంటారు. ఖమ్మం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఎక్కడ లేని ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది. కమ్యూనిస్టులు కూడా కలిస్తే ఇప్పటికే అక్కడ ముగ్గురికి క్యాబినెట్లో స్థానం. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఆ ముగ్గురు తప్పనిసరిగా ఉండాలి. ఇక వాళ్ళతో పాటు మరొక ఇద్దరిని కూడా కమ్యూనిస్టులను తీసుకుంటే 5గురు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. దురదృష్టవశాత్తు జీవన్ రెడ్డి ఓడిపోయాడు జగిత్యాల్లో. ఓడిపోయినా ఆయన శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు ఇప్పుడు. కనుక ఆయన శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు కనుక సీనియరు. ఒకానొక దశలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగకముందు జీవన్ రెడ్డి పేరు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాదాపు ఫైనల్ అయింది. ఆయన్ని నియమించాలని నిర్ణయానికి వచ్చారు. అయితే అప్పుడు జానారెడ్డి వెళ్ళి సోనియా గాంధీకి, అమ్మ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అయ్యే వరకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ప్రకటన చేయొద్దు అని చెప్పాడు. కనుక అందరికీ ఆమోదయోగ్యుడైన జీవన రెడ్డికి కూడా క్యాబినెట్లో ఓడిన శాసన మండలిలో సభ్యుడు కనుక ఆయనకి అవకాశం కల్పిస్తారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పి ప్రకటించుకున్నాడు, రేసులో ఉన్నాడు. ఆయన నల్గొండలో ప్రచార సభలో ఈ నల్గొండకి రాజయోగం పట్టబోతా ఉంది, నేను కూడా ముఖ్యమంత్రి స్థానానికి అర్హుణ్ణి అని చెప్పుకున్నాడు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన గడ్డం పెంచుకుని కాంగ్రెస్ పార్టీ గెలిచే వరకు గడ్డం తీయనని దీక్ష పట్టి ఇప్పుడు గడ్డం తీస్తాడు. ఆయన కూడా మాజీ పిసిసి అధ్యక్షుడిగా సీఎం రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. లేకపోతే ఆయనకి మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్థానం కల్పిస్తారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆయనకు కూడా క్యాబినెట్లో తప్పనిసరిగా అవకాశం లభిస్తుంది. ఒకవేళ కోదండరాంకి కనుక అవకాశం కల్పించకపోతే మరొక ముగ్గురు రెడ్డి సామాజిక వర్గంలో వారిలో ఒకరికి అవకాశం లభిస్తుంది. బోధన్ నియోజకవర్గం నుంచి గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి, ఆయన లేదా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరు గెలిచారు, మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి. ఆయనకి ప్రాతినిధ్యం ఇవ్వటం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే 29 నియోజకవర్గాల్లో కొంత బలం పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని ఆయన్ని పరిశీలించవచ్చు. అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించి ఎన్ఆర్ఐగా ఉన్న యశస్విని రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వల్లనే నేను జైలుకు వెళ్ళవలసి వచ్చిందనే అభిప్రాయం రేవంత్ రెడ్డికి ఉన్నది. యశస్విని రెడ్డి ఆమె అత్తగారు ఝాన్సీ రెడ్డి, ఆమె పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆమెకి ఏదో పౌరసత్వ సమస్య వచ్చి, ఆమెకి అమెరికా పౌరసత్వం ఉండటం వల్ల, భారత పౌరసత్వం లేని కారణం వల్ల ఆమె పోటీ చేయలేక ఆమె కోడలైన ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డిని పోటీ పెట్టారు. ఈమె అక్కడ సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తూ ఆమె రాజకీయాలు కొత్త, మొదటిసారి విజయం సాధించి ఎన్నడూ ఓటమి చవి చూడని ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించింది కనుక మహిళా కోట, యువతి, తర్వాత అనేకమైన ఆర్థిక వనరులు వెచ్చించి రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళినప్పుడు వీళ్ళ ఇంట్లోనే దిగటం, ఝాన్సీ రెడ్డిని అభ్యర్థిగా అక్కడే ఖరారు చేయటం, రాజకీయాల్లో ప్రోత్సహించడం జరిగింది. ఆమెను కూడా క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది. కమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావుకి క్యాబినెట్లో తప్పనిసరిగా అవకాశం ఉంటుంది.
బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి శ్రీధర్ బాబు మాజీ ఉమ్మడి రాష్ట్ర స్పీకర్ శ్రీపాదరావు కుమారుడు, వివాదరహితుడు, గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు, నీతి నిజాయితీకి మారుపేరు, విద్యాధికుడు. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గం, ఆయన తప్పకుండా ఆయన క్యాబినెట్లో అవకాశం ఉంటుంది. ఇక మైనారిటీల తరపున పోటీ చేసిన 3 ఓడిపోయారు. ఇక్కడ నాంపల్లిలో ఓడిపోయాడు, అక్కడ నిజామాబాద్ అర్బన్లో షబ్బీర్ అలీ ఓడిపోయాడు, క్రికెటరు ఆయన అజరుద్దీన్ జూబ్లీ హిల్స్లో ఓడిపోయాడు. వీళ్ళు 3 ఓడిపోయినా మైనారిటీకి ప్రాతినిధ్యం తప్పకుండా ఇవ్వాలి. కనుక ఓడినా కూడా షబ్బీర్ అలీకి అవకాశం తప్పకుండా లభిస్తుంది. హైకమాండ్లో షబ్బీర్ అలీకి మంచి పలుకుబడి ఉంది. వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఇవ్వాలి. ఒకరికి ఇస్తే జూపల్లి కృష్ణారావుకు తప్పనిసరిగా ఉంటుంది. ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉంటే ప్రేమసాగర్ రావు, ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విశేషమైన కృషి చేసిన వ్యక్తి. ఇక బీసీ సామాజిక వర్గంలో తప్పనిసరిగా ఇవ్వాల్సిన వ్యక్తులు 2, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇంకొకరు కొండా సురేఖ. అవకాశం లభిస్తే నల్గొండ జిల్లా నాయకులందరూ కూడా బీర్ల ఐలయ్య పేరు చెప్తున్నారు. బీర్ల ఐలయ్యకి కూడా అవకాశం లభిస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి బట్టి విక్రమార్కతో పాటు గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనరసింహ, ఆయనకి మరో ప్రతిపాదన కూడా ఉంది. దామోదర రాజనరసింహాని శాసనసభాపతి స్పీకర్గా కూడా నియమించే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఆయన స్పీకర్గాను, భద్రాచలంలో ఓటమి చెందిన పార్టీకి అమ్ముడుపోకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి విశ్వాసపాత్రుడిగా ఉన్న పోదెం వీరయ్య, ఆయన్ని డిప్యూటీ స్పీకర్గా చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ఇక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దివంగత నేత వెంకటస్వామి కుమారుడు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి, ఆయనకి తప్పనిసరిగా క్యాబినెట్లో అవకాశం లభిస్తుంది. ఆఖరి నిమిషంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి మారి కాంగ్రెస్లో చేరి చెన్నూరు నుంచి పోటీ చేసి గెలిచిన వివేక్ వెంకటస్వామికి కూడా తప్పకుండా క్యాబినెట్లో అవకాశం లభిస్తుంది. ఎస్టీ గిరిజన కోటా కింద ఆమె సీతక్క గతంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన అనుభవం. తర్వాత సీతక్క ఆమె కోవిడ్ సమయంలో ఆమె చేసిన విశేషమైన సేవకు మారు పేరు సీతక్క అంటారు. సీతక్కని హోం మంత్రి పదవి వరిస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ విధంగా క్యాబినెట్లో 18 మందికి అవకాశం ఉన్నా సింహభాగము 5, 6 రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం అధికంగా ఉంటుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సంఖ్య 65 మాత్రమే. ఇదో తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. దీంట్లో 3 ఒక కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వివేక్ వెంకటస్వామి ఇంట్లో వాళ్ళ సోదరుడు జి వినోద్, ఆయన బెల్లంపల్లి నుంచి గెలిచాడు, 2 ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి, భార్య కోదాడ్ నుంచి, వాళ్ళు కూడా దంపతులు 2 ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మునుగోడు నుంచి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అంటే 3 కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో 2 ఉన్నారు. ఇది ఎప్పుడు కూడా పార్టీకి కష్టమైన పనే. ఎందుకంటే వాళ్ళు అలిగినా, వాళ్ళ కోపం వచ్చినా, ఈ 3 కుటుంబాలు ఏదైనా కలిస్తే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే
పార్టీకి సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. కనుక కొద్ది మెజారిటీతోనే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆచితూచి ఎవరిని నొప్పించకుండా అందరినీ బతిమలాడో మరి వాళ్ళని మెప్పించి వాళ్ళని సముదాయించి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యము కలగకుండా వాళ్ళు కోరిన విధంగా పదవులు పంపిణీ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు ఉత్తర భారతంలో ఛత్తీస్గఢ్ పోయా, మధ్యప్రదేశ్ పోయా, రాజస్థాన్ పోయా, చేతిలో ఉన్న 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ప్రభుత్వాలు చేయి జారి కాంగ్రెస్ అధిష్టానం చాలా బాధగా ఉంది. ఇటువంటి సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా గెలిచిన ఆ సంతోషం ఎక్కువ కాలం మిగలదేమో అని ఒక ఆలోచనతో శాసనసభ్యుల యొక్క అందరి అభిప్రాయం తీసుకుని ఎవరిని నొప్పించకుండా ఒక నిర్ణయం తీసుకుని ఉభయతారకంగా అన్ని సామాజిక వర్గాలను ఎమ్మెల్యేలను కొంచెం ఈ 65 సంఖ్యతో ప్రభుత్వం నిర్వహించటం అనేది కష్టతరమే. సాధారణంగా తెలుగు ప్రజలు వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఒక పక్కకి ఇస్తారు. అందరూ ఏం ఆశించారంటే 100 సీట్లు వస్తాయని ఆశించారు. మొన్న కేసీఆర్ ఆయన పరిపాలన సాగించాడంటే 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 104 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ 60. 5 అటు ఇటు అయితే చాలా కష్టమవుతుంది. కనుక అధిష్టానం ఆచితూచి ఒక నిర్ణయం తీసుకుని సామాజిక సమీకరణలు ఏప్రిల్ మే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తున్నది.